హలో గైస్, ఇవాళ మనం C++ స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీలో క్యూస్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. క్యూస్ జనరల్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఫస్ట్ అదే ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. క్యూ క్లాస్ని మన కోడ్లో యూస్ చేసుకోవడం కోసం ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ని యూస్ చేస్తాం. అండ్ క్యూ డిక్లరేషన్లో టైప్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మనం ఏ డేటా టైప్ అయితే క్యూకి యూస్ చేస్తున్నామో దాన్ని స్పెసిఫై చేస్తుంది. అండ్ క్యూ ప్రొవైడ్ చేసే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏంటంటే పుష్ మెథడ్ ఎక్స్ అనే ఎలిమెంట్ని క్యూ యొక్క ఎండ్లో ఇన్సర్ట్ చేస్తుంది. పాప్ మెథడ్ క్యూ యొక్క ఫ్రంట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ మెథడ్ క్యూ యొక్క ఫ్రంట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. బ్యాక్ మెథడ్ క్యూలో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఎంటీ మెథడ్ క్యూ అనేది ఎంటీయా కాదా చెక్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ అలాగే సైజ్ మెథడ్ క్యూ యొక్క కరెంట్ సైజ్ని రిటర్న్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో ఇనీషియల్గా క్యూ అనేది ఎంటీ కాబట్టి q.empty అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. అండ్ అలాగే q.push of 10 అనే లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 10 అనే ఎలిమెంట్ క్యూలో ఇన్సర్ట్ అవుతుంది. అండ్ q.front అనే ఫంక్షన్ని యాక్సెస్ చేసినప్పుడు ఫ్రంట్ పాయింటర్ పాయింట్ చేస్తున్న 10 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. అండ్ q.pop మెథడ్ ఫ్రంట్ పాయింటర్ పాయింట్ చేస్తున్న 10 అనే వాల్యూని రిమూవ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.